హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ముందు వీడియోలో చూసారు కదా, పెనాంగ్లో స్టార్ట్ అయ్యి రిటర్న్ కోలాలంపూర్ వచ్చాము. ఈ కోలాలంపూర్లో మేము సెలాన్ సూట్స్ అని ఒక హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. బేసిక్గా ఫస్ట్ డే మేము రెగాలియా అనే ఒక హోటల్లో ఉండే, కానీ మళ్ళీ అదే హోటల్కి ఏం వెళ్తాము, ఇంకొక హోటల్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు మేము ఇది బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి నైట్ వ్యూ చాలా బాగుంది. అండ్ రూమ్ అయితే నేను ఫ్లెమింగోకి చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ ఆ ఫ్లెమింగో హోటల్ని కూడా ఇంత రూమ్ టూర్ చేయలేదు. ఈ సెలాన్ సూట్స్ని అంత చేశాను అనమాట. బికాజ్ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీతో వెళ్ళామంటే కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కిచెన్ ఉంది, ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. మనం ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్లేస్ లైక్ సెలాన్ సూట్స్ అయితే ది బెస్ట్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా మీరే, అన్నీ ఉన్నాయి. పైకి కూడా వెళ్ళాము. సేమ్ రెగాలియా అప్పర్ వ్యూ హోటల్లో పైన స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండేనో ఈవెన్ సెలాన్ సూట్స్లో కూడా అలానే ఉంది. పైనుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ పైన కూడా సమ్ గార్డెన్ లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుండింది. మీరు ఏమైనా మలేషియా వెళ్ళినప్పుడు ది బెస్ట్ థింగ్, మీరు స్టేకి అయితే నేను సెలాన్ సూట్స్ మీకు రిఫర్ చేస్తాను. చూడండి మీరే ఎంత బాగుందంటే. ఇంకా మార్నింగ్ కూడా కవర్ చేద్దాం వచ్చి వీడియో అని అనుకున్నాను, కానీ ఈ ప్లేస్ని అవ్వలేదు. చూడండి గార్డెన్ చూపిస్తాను ఇప్పుడు. ఇంకా మోస్ట్లీ ప్లేసెస్ అన్నీ తిరిగేసాం. కోలాలంపూర్లో కూడా పెద్ద చూసేవేం లేవు. సో రేపు ఫుల్ డే షాపింగ్ పెట్టుకున్నాం అనమాట. సెలాన్ సూట్స్లో చెక్అవుట్ చేసేసి అక్కడే లగేజ్ కూడా పెట్టేసి ఇంకా తిరగడానికి బాగుంటుందని చెప్పి గ్రాబ్ బుక్ చేసుకున్నాం. లగేజ్ తీసుకురాలేదు, మళ్ళీ సెలాన్ సూట్స్కి వెళ్ళి తీసుకుందామని. షాపింగ్కి వెళ్ళాం, కానీ ఇక్కడ ఏంటంటే బుకిట్ బింటాంగ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది అండ్ నైట్ లైఫ్ బాగుంటుంది అన్నారు. బట్ మేము నైట్ లైఫ్ మిస్ అయ్యాము. మాకు ముందు రోజు ఫ్లైట్ బాగా లేట్ అవ్వడం వల్ల. షాపింగ్ లాస్ట్ డే చేద్దాం కదా అని ఏమి కొనుక్కోకుండా ఉంచానా, అస్సలు షాపింగ్ చేయడానికి ఏమీ దొరకలేదు నాకు కోలాలంపూర్లో అయితే. మీరైతే లంకావి, పెనాంగ్లో షాపింగ్ చేయాలంటే చేసేసుకోండి. మేము ఇంకా తిరిగి ఏదో కుదిరినంత షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చి వెంటనే లగేజ్ తీసుకొని మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. అస్సలు అంటే అస్సలు టైం సరిపోలేదు మాకు. మా పేర్ల అనౌన్స్మెంట్లో కూడా వచ్చేసాయి. సో అంత లేట్ అయిపోయిందనమాట. దయచేసి లాస్ట్ డే మాత్రం మీరు అస్సలు ఈ షాపింగ్ ఇలాంటివి పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకండి. అలా మనం షాపింగ్ అనే పేరుతో ఏదో పేరుకి ఒక షాపింగ్ చేసేసుకొని కోలాలంపూర్ నుండి రిటర్న్ మన ఇండియా స్టార్ట్ అయిపోయాం. సో నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎంత ఖర్చు అయింది, ఏమేమి ప్లేసెస్ తిరిగారు, ఒక క్లియర్గా ఐటనరీ కావాలి అని చెప్పి అడిగారు. నేను బేసిక్గా ఓన్లీ దానికోసం మాత్రమే ఒక వీడియో చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఎంత కాస్ట్ అయింది, ఏ వెబ్సైట్స్ చూడాలి, ఇవన్నీ కూడా వీడియో చేశాను. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, ఫైనల్ పార్ట్లో, అది చూడండి. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆ మెరుపులకి ఎంత భయం వేసిందో, బాబోయ్ ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి. నేను ఏమేమి చూడాలో అన్నీ చూసేసాను. ఈ మలేషియా ట్రిప్లో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ నేను రిటర్న్ అయిపోయాను వైజాగ్కి. నాతో ట్రిప్‌కి వచ్చిన వాళ్ళకి, నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నన్ను పంపినందుకు అమ్మకి, నాన్నకి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇంటికి వెళ్తున్నా. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సైనింగ్ ఆఫ్, మధు బి శెట్టి.